ಎಲ್ಲರಿಗೂ వణకము. నా వార్తలు నా ఇష్టము కార్యక్రమముకు స్వాగతం. ఇన్ని రోజులు చెన్నైలో వరదలతో చాలా సతమతమయ్యాము. అందుకే బయటకు కూడా వెళ్ళలేక వీటిలో కూర్చునిదా ఏడ్చినాను. ప్రజలను చూసి వద్దాము అని బయటకు వెళ్తే నా కారు బురదలో దిగబడిపోయింది. నేనుదా దిగినాక కానీ కారు చక్రందా బయటకు రాలేదప్ప. దట్స్ ద రీజన్ ఇక బయట తిరగడముదా మానేశాను. చెన్నైలో హెల్పింగ్ కార్యక్రమాలుదా అందరూ చేస్తూ ఉన్నారు. నేనుదా సామానులో స్వయంగా పంపకపోయినా నా ఫోటో ఉన్న స్టిక్కర్లు అందరికీ పంచుతున్నాను. బికాస్ అమ్మ భక్తులు ఎల్లారు ఈ అమ్మ ఫోటో లేనిదే సాపాడుదా ముట్టరు. ఇక నన్ను ఎవరైనా బాగా పని చేసి పూడ్చటం లేదు అంటే ఫ్యూజులుదా పీకేస్తాను. వాయి మోసుకొని సినిమా చూడాలే కానీ ఓవర్ యాక్షన్ దా 60 సినిమాలో చేసినట్లు చేయొద్దు. I want to share much more with all of you. But before that, look at the headlines. చెన్నైలో వరద తగ్గి రాజకీయ బురద పెరిగింది. వచ్చే ఎన్నికల కోసం డిఎంకే ఓట్ల కక్కుర్తి పడుతోంది. నేను పని చేయడం లేదు అంటే మూతి పగలు కొడతా. రెయిన్స్ అడ్డు పెట్టుకొని విమర్శిస్తే తాటదా తీస్తా. సరుకు ఎవరిదైనా అమ్మ బొమ్మ ఉండవలసిందే. సాయం చేసినా తీసుకున్నా మమ్మీ బ్రాండ్ కనిపించవలసిందే. My dear NTV viewers, now the news in detail. చెన్నైలో 1 month తర్వాత స్కూళ్ళు వ్యాపారాలు మొదలైనాయప్ప. ఇంత తొందరగా కోలుకున్నందుకు నాకుదా రొంబ సంతోషంగా ఉంది. వర్షాలు ఆ మాదిరిగా వస్తుంటే నేనుదా ఎట్లా బయటకు వచ్చేది? బుద్ధి లేని అపోజిషన్ వారు నేనే వచ్చి మురికి కాలువలుదా శుభ్రం చేయాలా అంటున్నాయి. నా వీటు మాదిరిగానే అందరిళ్లలోకి బురద పాములుదా వస్తే ఎవరికి వారే బాగు చేసుకొని పోడ్చినారు. అధికారులుదా వాళ్ల వీట్లు వదిలి బయటికి ఎలాగ వస్తారో. సింహాసనం మీద కదలకుండా కూర్చుంటే జనం ఏమైపోతారమ్మా. మీ దగ్గర కావాల్సినంత డబ్బులున్నాయి, ఉద్యోగులు కూడా ఉన్నారు. కేంద్రం డబ్బులు ఆర్మీని కూడా పంపింది. అయినా కూడా మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఇళ్లలోనే ఉండి ఏం చేస్తున్నారు? పాములు కప్పులు అన్ని పట్టుకుంటా ఉన్నారా? మీకంటే మా సినిమా హీరోలు ఎంతో కొంత చేసున్నారు. రాజకీయ నేతలు మాత్రం ఇంట్లోనే ఉండి డాన్సులు చేస్తారు ఉన్నారా? నేను తిట్టినందుకు నా ఇంటి మీద ఆఫీసర్లు కరెంట్ కట్ చేశారు. మీకు దండం పెడతా. నేను ఇలా తిట్టలేదమ్మా, దయచేసి అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. చూడు మిస్టర్ కమల్ హాసన్, నీవుదా ఒక్కసారి ఓవర్ యాక్షన్ చేస్తేనే విశ్వరూపం సినిమా నీది నీకే చూపించి పూడ్చినాను, గుర్తుందా? ఇంకొకసారి చేస్తే కరెంట్ ఫ్యూజులే కాదు, సెల్ ఫోన్ ల్యాండ్ లైన్ బ్యాంక్ అకౌంట్లు కూడా మూసివేస్తాను. అమ్మా, నేను అసలే యూనివర్సల్ యాక్టర్. ఏదో కంగారులో రియల్ గా యాక్టింగ్ చేసి డాన్సులుదా చేశాను. కానీ మిమ్మల్ని నేను తిట్టలేదమ్మా గురువాయప్ప. నోటిదోలతో ఏదో మాట జారాను. ఆ కరెంట్ పెట్టించారు కానీ వచ్చి పోతా ఉంది. లూజ్ కనెక్షన్ దా ఉన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. మీరు చెప్తే కానీ నా ఇంటికి కరెంట్ వచ్చేటట్టుగా లేదు. అసలే మా ఆవిడ గౌతమి టెన్షన్ పడతా ఉంది. దయచేసి ఈసారికి క్షమించి కరెంట్ ఇస్తే సంతోషం. ఏమి పొడిస్తా ఉండవు జయ? ఇదేమన్నా సిరియానా? ఐసీస్ కంటే డేంజర్ గా ఉండాదే. పాపం ఉన్నమాట అంటే కమల్ హాసన్ ఇంటి కరెంటుదా పీకేస్తావే. ఏమనుకుంటా ఉండావే? నీకు చెన్నై పక్కనే ఉన్నా చెరువు నిండినా కనిపించడం లేదే. తూముల్దా తీసి ఉంటే ఈ వరద వచ్చేదే కాదే. ఇంట్లో కూర్చొని శశికళతో సొల్లు కబుర్లుదా సొల్లుతా ఉంటావు తప్పితే పని చేసి పోడ్చు కదా. ఆ చెరువు నీళ్ల వల్ల వరదలుదా వచ్చి ఉండాయి. హే, వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ ఓల్డ్ మ్యాన్? నాతో పెట్టుకోకు. నా బాత్రూమ్ ద పాడైపోతేనే చేసేవాడు ఇక్కడ ఎవడు లేడు. నీకు భారీ వర్షంలో తూములుదా తీసి పెట్టాలనా? నాకు కాని కోపం వచ్చిందో నీ వీట్ల కరెంటే కాదు అన్ని వైరుదా పీకేస్తున్నావు. ఎలక్షన్స్ దా ఉన్నాయని నీవు నీ కొడుకు తెగ డ్రామాలే చేస్తున్నారే. మీ వీటుకు కూడా నా
బొమ్మ ఉన్న చక్కెర ఉప్పు వచ్చిందా లేదా? సరుకులు కావాలంటే చెప్పు, పంపిస్తాను. కానీ వీల్ చైర్ లో కూర్చుని స్వాతంత్ర సమర యోధుడి మాదిరిగానే మాట్లాడాలప్ప, గుర్తు పెట్టుకో. నేను డబ్బులు దాపెట్టి కొనుక్కున్నా సరుకులకు కూడా నీ బొమ్మ అంటించి ఇస్తావా? ఇదేమన్నా నీ ఇంట్లో పెళ్లి అనుకుంటా ఉండావా? ఏమే 99 రూపాయలు దాపెట్టి పంచె కొనుక్కుంటే దాని మీద కూడా అమ్మ వస్త్రం అని స్టిక్కర్ దా వేసి పూడ్చినారే. ఆ బుద్ధి లేని మీ పార్టీ కార్యకర్తలు అసలు ఏమనుకుంటా ఉన్నారు? సొమ్ముదా నాది, సోకు నీదే, ఏమిదే? మా అప్పని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉండేవు కదప్పా, నాతో పెట్టుకోవద్దే. అసలే నా చేతికి తీట ఎక్కువ. ఎవరినైనా చెంప మీద కుట్టుకుంటూ పోతాను. మీ ప్రభుత్వం నిద్రదా పోతా ఉంటే నేందా మాజీ మేయర్గా చెన్నై సిటీదా మొత్తం తిరిగి నా మనీతో సేవలుదా చేస్తా ఉన్నా. దానికి కూడా మీ వాళ్ళు నీ స్టిక్కర్లు అంటించి పోతా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఏమమ్మా ఇలా చేస్తురి? జయ ఆంటీ, నీ చేతగానితనం వల్లనే చెన్నైలో నీళ్లుదా వచ్చినాయి. పాములు తేలులు వచ్చి జనమంతా చచ్చిపోతుంటే నీవుదా వీటిలో హాయిగా కూర్చుందివా? నన్ను చూడుమా, బట్టలకు బురద అంటినా ప్రజాసేవదా ఎట్లు చేస్తున్నానో నీవు మాత్రము నీరులోకే దిగవు. నీ చీర కూడా తడవకుండా ప్రధానిదా వస్తే ఫోటోలకు రొంబ పోజులు ఇచ్చినావే. అయ్యోయ్యో, చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఇంట్లో దాక్కుందువా? నీకసలు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా చెప్పుమా? మా అప్పాని చూడు, వీల్ చైర్ లో ఉండి కూడా సూపర్ మ్యాన్ మాదిరి తిరుగుతా స్పైడర్ మ్యాన్ మాదిరి సేవలుదా చేస్తా ఉన్నాడు. డైలాగ్ లెంగ్త్ ఎక్కువైంది మా, వీటిలోకి పోయి ఉట్కారు. నాతో పెట్టుకుంటే మీ అప్పకు తమిళనాడులోనే వీల్ చైర్లు అమ్మకుండా చేసేస్తాను. అప్పుడు నేల మీదదా పాకాల్సి వస్తుంది. మై డియర్ ఎన్టీవీ వ్యూవర్స్, లెట్స్ నౌ టేక్ ఎ షార్ట్ బ్రేక్ హియర్.